నాకు మా తెలుగు తల్లి గేయం విన్నాక మనం చాలా అదృష్టవంతులం. అలాంటి తెలుగు నేలలో పుట్టి మనందరం భారతమాతకి సేవ చేసుకునే హక్కు మన అవకాశం వచ్చినందుకు మనస్ఫూర్తిగా భారతమాతకి జయజయలు పలుకుతూ సభను ప్రారంభిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచ నలుమూలల నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అంటే మనం 1,55,000 నీటి కుంటలు, ఫామ్ పాండ్స్, అంటే నీరున్న చోటే జీవం ఉంటుంది, నీరున్న చోటే నాగరికత ఉంటుంది, నీరున్న చోటే భాష ఉంటుంది. అంటే మాతృభాష కూడా ముందుకు వెళ్ళాలి అంటే నీరున్న చోటే, నాగరికత ఉన్న చోటే భాష కూడా ముందుకెళ్ళింది. అలాంటి ప్రత్యేకమైన ఆ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఊర్వకల్ మన పుడిచెర్ల గ్రామం ఊర్వకల్ మండల్ ఇక్కడికి వచ్చిన, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఎయిర్పోర్ట్లో నాకు స్వాగతం పలికిన గౌరవ పాణ్యం శాసనసభ్యులు శ్రీమతి గౌరవ్ చరితారెడ్డి గారికి, గౌరవ నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, రాయలసీమ నీటి కోసం ఆయన ఎప్పుడూ పోరాటం చేసిన వ్యక్తి. ఆయన మీద ఆయన ఎప్పుడు కలవలేదు, కానీ ఆయన అంటే నాకు చాలా అపారమైన గౌరవం. అదే స్ఫూర్తిని, అదే పోరాట పటిమని పుణికి పుచ్చుకున్న వారి కుమార్తె శ్రీమతి బైరెడ్డి సబరి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గౌరవ నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ జయసూర్య గారికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన వ్యక్తి, బలమైన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మహానాయకులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారులు, గౌరవ డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే టీటీడీ బోర్డు సభ్యులు మన కర్నూలు నుంచి మన బల్లెల రాజశేఖర్ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ ఎర్రబోతుల పాపిరెడ్డి గారికి, గౌరవ సర్పంచ్ పూడిచెర్ల శ్రీమతి లలితమ్మ గారికి, గౌరవ ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మీదేవి గారికి, శ్రీ జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా గారికి, అసలు ఈ కార్యక్రమాన్ని ఒక మాట ఇలా చేద్దాం సార్ అంటే భారతదేశం ఎంత గొప్పది అనడానికి, ఎక్కడో బీహార్లో పుట్టి బీహార్లో చదువుకొని ఆంధ్రప్రదేశ్కి సేవలు చేస్తున్న ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి మరి గ్రామీణ నీటి సరఫరా ముఖ్య కార్యదర్శి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశం ఎంత గొప్పది అనడానికి, ఎంత మమేకమైంది అనడానికి శశిభూషణ్ గారి నిదర్శనం. బీహార్లో పుట్టి పెరిగి ఆంధ్రప్రదేశ్కి సేవలు చేసే ఒక బలమైన అధికారి, వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆంధ్రాలో పుట్టి ఆంధ్రాలో చదువుకొని ఎక్కడో కేరళలో, దూరంగా ఉన్న కేరళలో ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చెయ్యాలి అని చెప్పి 2019లో నాకు అభిమానిగానే కాదు, ఆయన రాష్ట్రానికి సేవ చేయాలనే ఒక ఐఏఎస్ అధికారిగా కృష్ణతేజ్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఈ రోజున మనం రోడ్లు అంటే ఇద్దరు కీలకమైన వ్యక్తులు, ఒకళ్ళు శశిభూషణ్ గారు అయితే ఇంకోళ్ళు కృష్ణతేజ గారు. ఎందుకంటే ఈరోజు మనం పల్లె పండుగ కార్యక్రమం చేసిన, జాతీయ ఉపాధి హామీ పథకాలు చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నా, దీనికి ఇద్దరు పూనుకున్నారు బలంగా. నేను ఒక మాట చెప్పగలను, నేను ఒక పాలసీని ప్రవేశపెట్టగలను, కానీ కృష్ణతేజ గారు కానీ శశిభూషణ్ గారు కానీ ఈ మాటను ముందుకు తీసుకెళ్ళి క్షేత్రస్థాయిలో 100% సీసీ రోడ్స్ అయిపోయినాయి మన కర్నూలులో. అంటే దానికి కారకులు ఒకళ్ళు శశిభూషణ్ గారు, కృష్ణతేజ గారు అయితే ఇంకొకళ్ళు రంజిత్ పాషా గారు కలెక్టర్. ఇందాక వేదిక పైన చూస్తూ ఉంటే అందరూ నందికొట్కూరు అందరూ గ్యాంగ్ అంతా చేరి
కర్నూలు నేను అభివృద్ధి చేసుకున్న తప్ప మిగతా జిల్లాలు నేను ఎందుకు చేయట్లేదని మిగతా వాళ్ళ మీద అడగాలనిపించింది. మీరందరూ గ్యాంగ్ అప్ అయిపోయి మీరు చేసిన అభివృద్ధి ప్రజలకు మంచి జరుగుతుంటే నాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. అలాగే షణ్ముఖ్ గారికి, ఐఎఫ్ఎస్ అధికారి, డైరెక్టర్ నరేగా, వారికి కూడా అంటే మేము నరేగాకి తీసుకొచ్చినప్పుడు గత ప్రభుత్వంలో సరిగ్గా జాతీయ ఉపాధి హామీకి పథకం కాదు, మొన్న గౌరవ శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం సగటు బతుకు తెరువు లేకుండా ఇబ్బంది పడుతున్న కూలి సోదరి మండలికి చేయడానికి ప్రవేశపెట్టిన పథకం ఇది. అలాంటి పథకాన్ని దుర్వినియోగం చేసి ఇది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది. గౌరవ శాసనసభ్యులు తెలియజేశారు మన అసెంబ్లీలో. అలాంటివన్నీ ఎదుర్కోవడానికే షణ్ముఖ్ గారిని పెట్టాం. అలాగే వారితో పాటు మనకి శ్రీమతి నవ్య గారికి, ఐఏఎస్ గారికి కూడా జాయింట్ కలెక్టర్ కర్నూలు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఐపీఎస్ శ్రీ కోయా ప్రవీణ్ గారికి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వారికి కూడా నా హృదయపూర్వక కర్నూలు రేంజ్ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే యువ ఐపీఎస్ అధికారి శ్రీ విక్రాంత్ పాటిల్ గారికి, నా సూపర్ ఎస్పీ ఆఫ్ కర్నూలు, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఐ లవ్ యూ. మీరు ప్రేమించక ముందే నేను మిమ్మల్ని ప్రేమించాను. అంటే నేను ఇందాక శబరి గారు మాట్లాడుతా మీ జన సైనికులు చాలా గట్టి వ్యక్తులు అంటుంటే, అంటే ఎంత గట్టిదనం లేకపోతే వీర మహిళల్లో కానీ జన సైనికుల్లో కానీ, అంటే ఎప్పుడు కూడా గెలుపులో నేను మనుషుల్ని లెక్కించను. నేను మనుషుల్లో గెలుపుని విజయం డబ్బుని లెక్కించను. కానీ కష్ట సమయంలో నువ్వు ఎలాగున్నావు, కష్ట సమయంలో మీరు నిలబడ్డారు, బలంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టారు. అంటే ఏం లేదు, అంటే రోడ్ల మీదకి ఇక్కడున్న వేదిక పైన నాయకులందరూ తెగించి రాగలరు. కానీ వెనక మీరుండి మీరు బలం ఇస్తే 175కి మనం 164 సీట్లు కొట్టగలిగాం, 21 పార్లమెంట్ సీట్లు. అంటే ఇది సామాన్యమైన విజయంగా దేశం తల తిప్పి చూసిన విజయం అది. అలాంటి విజయానికి మీలాంటి యువత కానీ మీలాంటి కమిటెడ్ వ్యక్తులు లేకపోయినంటే ఈ పాటికి ఇది సాధ్యమయ్యే పని కాదు. అంటే మీరు స్ఫూర్తి పొంది మాకు బలాన్ని ఇచ్చి, ఇప్పుడు నాలాంటి వాడు కూడా పోరాటం చేయగలడు. కానీ మీరు మా వెనక నడవకపోయిండుంటే నాలాంటి వాడు కూడా ఏం చేయలేడు. అందుకని ఈ ఘన విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ యువతకి, ఆంధ్రప్రదేశ్ మహిళలకి మీది విజయం. అది మీరు విజయాన్ని ఇచ్చారు కాబట్టే కర్నూలు జిల్లాలో 119 కిలోమీటర్లకు గాను 117 కిలోమీటర్ల సీసీ రోడ్లని 75 కోట్ల రూపాయలతో చేయగలిగామంటే అది మీరు ఇచ్చిన శక్తి. అది అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో 98% రోడ్ల నిర్మాణాన్ని పూర్తయ్యాయి. దీనికి మనస్ఫూర్తిగా కలెక్టర్ రంజిత్ పాషా గారిని మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ పనిచేయాలి అనేది నేను నా విజ్ఞాపన అందరికీ. ఇవన్నీ కూడా మన పల్లిపొండ కార్యక్రమంలో గ్రామ పంచాయతీలు మీరు చూడండి, ఫస్ట్ టైం గ్రామ పంచాయతీలకు ఇప్పుడు దాకా 100-300 లెస్ దెన్ చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు. మనం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు, పటిష్టం చేయడానికి ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి పల్లె పండుగ విజయవంతం ఏంటంటే ఒక బలమైన ముఖ్యమంత్రి, అనుభవశీలురైన ముఖ్యమంత్రి ఉంటే ఎంత బలంగా చేయలు నాలాంటి వాడు నేర్చుకుంటాడు. ఎప్పుడు ఒక సీనియర్స్ దగ్గర మనకంటే అనుభవజ్ఞుల దగ్గర తీసుకుంటాం, మనకంటే అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను. సో అలాంటి కర్నూలు జిల్లా పల్లె పండుగలో భాగంగా చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో మొదటి స్థానంలో మన కర్నూలు జిల్లా ఉంది. ఇక్కడ అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు మారరే, నేను పల్లె పండగ, పంచాయతీరాజ్, సీసీ రోడ్లు, దేశం బాగుండాలంటే మీరు ఓజీ సరే కానివ్వండి, నేను ఏం చేస్తాను. మీ శక్తి ముందు శబరి గారికి కూడా చెప్తున్నా, బైరెడ్డి శబరి గారికి కూడా నాకు కూడా వీళ్ళ శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదమ్మా. వీళ్ళు గొడవ పెట్టుకున్నా నేను కూడా ఆగలేను. అందుకని వీళ్ళకి నమస్కారాలు తెలియజేయడం తప్ప. అంటే మీ అందరికీ అంటే ఇది నేను ఎందుకు ఒక
జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రోజున ఒక ఎకరం 30 సెంట్లు నేల ఇది ఇప్పుడు మనం ఉన్న ఏరియా. దీంట్లో దాదాపు 6 సెంట్లు చెరువు అయితే 2 సెంట్లు గట్టు ఉంటుంది. సో దీనికి మొన్న గౌరవ శాసనసభ్యులు చాలాసార్లు మీకు ఎవరైనా సరే గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఎంత గొప్పది అనేది ఎవరు మీకు తెలియజేయలేదు, ఎవరు లబ్ధి పొందుతారో తెలియదు. ఈరోజు నేను మీకు పరిచయం చేయదలుచుకున్నా. ఎవరైతే ఈ రైతు ఎవరో రాజన్న గారు ఉన్నారు వారిని, అలాగే ఈ ఎవరైతే మనకి ఈ ఉపాధి హామీ ఈ పథకం కూలీ పథకం కింద ఎవరైతే వస్తున్నారో వాళ్ళని వేదిక పైన మీకు పరిచయం చేయదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళ కోసం చేస్తున్నాం. ఇదేదో మేము అబ్స్ట్రాక్ట్గా ఒక అర్థం కాని ఒక అగమ్య గోచరమైనది కాకుండా మీకు నిజమైన మనుషులు ఎంత గొప్పది కార్యక్రమం, వాళ్ళు ఎంతమంది లబ్ధి పొందుతారు. వేదిక పైకి అంటే వీరు సుర రాజన్న గారు. ఈ భూ విస్తీర్ణం ఎకరం 30 సెంట్లు పుడిచెట్ల గ్రామానికి సంబంధించి. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం వేతనదారులు శివశంకర్ గారు, లక్ష్మి గారు, రేణుక గారు, విజయుడు, చిన్నమ్మ, రేణుకమ్మ, నాగలక్ష్మమ్మ, అబ్దుల్ రహీం, లక్ష్మీ మేరీ, సుర శివశంకర్ వారి అబ్బాయి. అంటే వీరందరిని ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి లేక నలిగిపోతుంటే మాకు ఉపాధి కావాలి అంటే జాతీయ ఉపాధి హామీ పథకం పనిచేస్తుంది. ఇప్పుడు దాకా మీకు ఎంతమంది వివరించారో నాకు తెలియదు, కానీ నేను మీకు వివరిస్తున్నాను. ఎవరైనా సరే నాకు ఉపాధి లేదు, బతుకు ఆధారం లేదు అని కలెక్టర్ గారికి కానీ చెప్పుకుంటే మనకి కనీసం బతకడానికి వచ్చే డబ్బు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వస్తుంది. ఇది ఎవరైనా కావచ్చు. దీనికి ఒకటే క్రైటీరియా, దీనికి కష్టపడి పనిచేయాలి. ఇక్కడున్న ఇందాక మన శశిభూషణ్ గారిని అడుగుతాను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని చాలాసార్లు అడుగుతాను, మళ్ళీ పదే అడుగుతాను, మీకు అర్థం చేసుకోవడం ఇంకోసారి అడిగాను ఆయన్ని. జాతీయ ఉపాధి హామీ పథకానికి కావాల్సిన అర్హత ఏంటి అంటే ఆయన ఒకటే అడిగారు, చెప్పారు. అంటే దీనికి కష్టపడి పని చేయడం తప్ప, మీతో ఆయన అడిగింది మీకు కూడా పని కావాలంటే మేము కల్పిస్తాం దీంట్లో. అంటే మీరు కూడా పని చెయ్యాలి, నాకు ఉపాధి లేదు అంటే రేపు పొద్దున నాకు పని లేనప్పుడు ఖచ్చితంగా నేను కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తాను. అంటే నాకు శ్రమశక్తి మీద, అంటే బండరాళ్ళు కొట్టకపోతే మనుషులు శ్రమ వాళ్ళ కండలు కరిగించి శ్రమ చేయకపోతే ఈరోజు సీసీ రోడ్లు కావచ్చు, లేదంటే గొప్ప నిర్మాణాలు కావచ్చు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరైనా శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా మన ఫామ్ పాండ్స్ కానీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కావచ్చు, మనకి రోడ్లు కావచ్చు, ఈరోజు 100% రోడ్లు వేసామంటే ఈ రోజున కొద్దిమందే కనిపిస్తున్నారు కదా. ఇలాంటి లక్షలాది మంది వారి శ్రమ ఈ రోజున వారి కడుపు నింపుకోవడానికి పనిచేశారు, కానీ వాళ్ళ కడుపు నింపుకోవడంలో మనకు రోడ్లు వేశారు. వాళ్ళ శ్రమదానం చేసి ఈ రోజున మనకి సౌకర్యవంతమైన రోడ్లు ఇచ్చారంటే ముందు వారికి మనస్ఫూర్తిగా మీరు 2 చేతులు ఎత్తి మీరు ఆ చప్పట్లు కొట్టాను. ఇందాక ఎయిర్పోర్ట్లో దిగ్గానే అంటే మీకు ఫామ్ పాండ్స్ గురించి చెప్పాలి. గౌరవ్ చరితమ్మ గారికి వారి అబ్బాయి జనార్దన్ గారు నాకు పుస్తకం ఇచ్చారు. ఇది నాకు చాలా ఇష్టమైన పుస్తకం ఇది. ఆయన ఏంటంటే ద 1 స్టార్ రెవల్యూషన్ అంట, అంటే గడ్డి పరకతో విప్లవం. ఇది నేను చాలా సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీగా ఎన్నికైన మా సోదరులు జనసేన జనరల్ సెక్రటరీ నాగబాబు గారు నాకు చాలా సంవత్సరాల క్రితం, కరెక్ట్ చెప్పాలంటే ఇది ఎప్పుడు 99లో కానీ 2000లో కానీ నాకు ఈ పుస్తకం ఇచ్చారు, గడ్డి పరకతో విప్లవం. దీన్ని తెలుగు తర్జుమా చేసిన పుస్తకం, అనువాదం చేసిన పుస్తకం. ఇందులో ఏంటంటే మీకు జీవాన్ని పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఖర్చు లేకుండా ఎలాగనేది ముసునోబు ఫుకోకా అని చెప్పి ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన పుస్తకం, వ్యవసాయ శాస్త్రవేత్త. ఇది నాకు ఆయనకి ఇస్తే, అంటే నేను చరితమ్మ గారికి చెప్తా ఉన్నాను, మీ అబ్బాయిని చాలా గొప్పగా పెంచారు, ఈ పుస్తకం చదువుతున్నాడంటే చాలా తప్పన ఉంటే తప్ప ఈ పుస్తకం చదవరు. అంటే అందుకేనేమో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మీరు ఈ పుడిచెర్ల గ్రామంకి మీరు ఇక్కడ మనకి ఇన్ని ఊర్లు ఉంటే, ఇన్ని జిల్లాలు ఉంటే మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే మేబీ ఇది మనసుని బలంగా లాగింది అనుకుంటున్నాను ఇక్కడికి. అంటే ఇది ఈ రోజున ఫామ్ పాండ్స్కి సంబంధించి సమగ్ర
కొంచెం మీకు వివరించి అంటే మీకు చాలామంది మీరు సినిమా ఓజీ అంటున్నారు కానీ అంటే మీరు సినిమాలకు వెళ్తారు హుషారుగా ఉంటారు కానీ నీళ్ళు లేకపోతే మీరే సినిమాలకు వెళ్తారు. అందుకని ఎప్పుడేనంటే మంచి అభివృద్ధి ఉండాలి, రోడ్లు కావాలి, మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి, పంట నేల పచ్చగా ఉండాలి, ఇవన్నీ కోరుకోవడం. దాంట్లో మొదటిది నీటిని సంరక్షించుకోవడం. మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది. వస్తే భారీ వర్షం వస్తే కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు మనకి. ఈ నిల్వ చేసుకునే సౌకర్యం మీరు ఊహించండి, 1,55,000 నీటి కుంటలు, 1,55,000 నీటి కుంటలు కానీ మనం ఈ రోజున మన టార్గెట్. ఇది ఒకటే టార్గెట్ పెట్టాను, నేను మే నెలలోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి అని చెప్పాను, మే లోపు అయిపోవాలి. ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి. అంటే 1,55,000 పాండ్లు గనక నీటి కుంటలు గనక నిండితే మనకి ప్రకాశం బ్యారేజ్లో 3 టీఎంసీలు నీళ్లు. అలాంటిది మనకి 1,55,000 పాండ్లు నీటి కుంటలు కనుక నిండితే 1 టీఎంసీ వచ్చేస్తుంది. అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నా నమ్మకం ఏంటంటే, కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి. మనం ఏం కొత్తగా చేయట్లా. మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది. అంటే ఇది రాయలసీమ కాదు, ఇది రత్నాలసీమ. అలాంటి రత్నాలసీమ రావాలి. మళ్ళీ రత్నాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి. ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు, అందరికీ కావాలి. అందుకే ఎకరం 30 సెంట్లు ఉన్న రాజన్న గారికి కూడా ఇది ఎందుకు పెట్టామంటే, ఇది ఆయన బాగుండాలి. కేవలం 30-40 ఎకరాలు ఇంకా పైవాళ్ళు పెద్దోళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పాండ్. దీంట్లో ఈ 1,55,000 పాండ్లు మనం ఎప్పుడైపోతే సార్, వీఆర్ టార్గెటింగ్ బిఫోర్ మే. వాట్ ఇస్ ద టైమ్ లైన్? ఎండ్ ఆఫ్ మే. అంటే మే నెలాఖరులో ఇది అయిపోయేలాగా. ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా చెప్పగలనంటే, ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం. 13,326 పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించగలిగామంటే మనకి సత్తా ఉంది, పనిచేసే అధికారుల యంత్రాంగం ఉంది. కానీ వాళ్ళకి పని చెప్పడానికి దిశానిర్దేశం చేసే ఏ స్వార్థం లేని వ్యక్తులు కావాలి. ఇది రాష్ట్రం బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటారో, నేను కూడా వారి అనుభవాన్ని మనం ప్రేరణగా తీసుకొని నేను కూడా దాన్ని నేను తీసుకున్న ఈ శాఖల్ని చాలా బలంగా చేయాలనే ఒకటే రోజున 13,326 గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మన ఒక గొప్ప బలమైన సందేశం ఇచ్చింది. ప్రపంచ రికార్డు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. అలాగే గ్రామాల్లో స్వాతంత్రం మరియు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఏదో ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, జెండా ఆవిష్కరణ కోసం మనం భారత్ మాత జిందాబాద్ అంటాం. కానీ 100 రూపాయలు చేతులు పెడితే దేములకు వస్తే ఒక సర్పంచ్కి, అలా మేజర్ గ్రామ పంచాయతీలు 100-250 మీరు ఊహించండి. అంటే ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఆయన ఉన్న వారు 100 కాదు 250 కూడా చేయలేకపోయారు ఒక్కొక్క మైనర్ గ్రామ పంచాయతీకి. మేజర్ గ్రామ పంచాయతీ 250, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి అలాగే ఉంటే, నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో వచ్చిన మన ప్రభుత్వం 100 నుంచి గ్రామ పంచాయతీలు కేవలం జెండా పండుగ చేయడానికి 100 రూపాయలని 10,000 పెంచాం. అలాగే 250 రూపాయలని 25,000కి పెంచాం. ఎన్ని ఇంతలో పెరిగిందో మీరు దయచేసి దీన్ని ఆలోచించండి. అలాగే పంచాయతీరాజ్ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు డిఎల్డిఓ, డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, ఎంపీడీఓ, డిపిఓ, సిఈఓ, జెడ్పీ, డిఎల్పిఓ, యూఆర్డి వంటి క్యాడర్స్ని పునర్నిర్మాణం చేసి ప్రజలకి మరింత సమర్థవంతంగా సేవలు అందించాలనే సంకల్పంతో మంత్రివర్గం పరిపాలనా సంస్కరణను ఆమోదించింది. ఎందుకంటే మాకు పనులు జరగట్లేదు, లేదా టూ మెనీ వర్టికల్స్ అయిపోయినాయి, మాకు ఏ ఆఫీస్కి వెళ్ళాలో తెలియట్లేదు, అన్నీ కలిపి ఒక దాని కింద ఒక బిల్డింగ్ కింద రావాల్సింది, ఒక వ్యవస్థ కింద రావాల్సిందని చెప్పి మేము దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు, ఎందుకంటే మనకు 70% గ్రామాలు మన రాష్ట్రంలో 57.92 లక్షల కుటుంబాలకు చెందిన 97.44 లక్షల మంది ఉపాధి కూలీలకి వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించగలిగాం. ఇప్పటి వరకు 23.52 కోట్ల పనితీలను అందించడంతో పాటు 4.27 లక్షల కుటుంబాలకి 100 రోజులు పనిచేసే అవకాశం కల్పించాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,597 కోట్లు ఖర్చు చేశాం. అందులో 6,009 కోట్ల కూలీల కష్టానికి, వారి శ్రమకి
నేరుగా అందించగా 3,588 కోట్లు మెటీరియల్ కోసం, అది కంకర కావచ్చు, మిగతా వస్తువుల కోసం. ప్రజలకి ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించడంతో పాటు మా నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఒక ముందడుగే ఉంటుంది తప్ప వెనకడుగు వేయదు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 4,276 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం. గత ప్రభుత్వంలో 4,000 పైచిలుకు రోడ్లు మటుకు నిర్మించారు 5 సంవత్సరాల్లో. కానీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే 8 నెలల్లోనే గ్రామీణ రహదారి అభివృద్ధిలో దాదాపు 4,000 కిలోమీటర్ల రోడ్లని నిర్మించగలిగాం. ఆల్మోస్ట్ పూర్తవబోతున్నాయి. 1,600 కోట్ల వ్యయంతో నిర్మించి మనకి ఈరోజు రోడ్లు పడ్డాయి. మన కర్నూలు జిల్లా నెంబర్ 1లో ఉంది సీసీ రోడ్లు అంటే. దానికి కారణం మన నాయకత్వ పటిమ, అలాగే అధికారుల తాలూకు కెపాసిటీ. కొండ ప్రాంతాల్లో రహదారులు లేకపోతే అసలు డోలీల మీద ఆధారపడే పరిస్థితుల నుంచి ఈరోజు డోలీల ద్వారానే పేషెంట్ ఇబ్బందులు పడితే అలాంటి గ్రామాలకు కూడా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ పథకం ద్వారా 100 మందికి పైగా గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వస్తువులను అభివృద్ధి చేసే వారికి అభ్యున్నతికి మనం ముందుకు సహాయపడుతున్నాం. ఈ పథకం కింద గిరిజన గ్రామాల్లో 612 పైచిలుకు కిలోమీటర్ల పొడవుతో 239 అనుసంధానం లేని గ్రామాలకి రహదారి సౌకర్యం కల్పించేందుకు 206 పనులు మంజూరు చేశాం. ఈ అభివృద్ధి పనులకి 555.60 కోట్ల అంచనాని వ్యయంగా పెట్టి దాన్ని కేటాయించాం. అదనంగా గిరిజన గ్రామాల్లో విద్యుత్తు, తాగునీరు, ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్ళు, కమ్యూనిటీ హాళ్లు వంటి మౌలిక వస్తువులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. అలాగే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అంటే గిరిజన గ్రామాల్లో రహదారి నిర్మాణానికి నిధులను కేటాయించాం. ఆ పథకాల ద్వారా కొండ ప్రాంతాలు 250 మందికి పైగా ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి, అలాగే సాదా ప్రాంతాల్లో 500 మందికి పైగా జనాభా ఉన్న ప్రాంతాలకు రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 210 కిలోమీటర్ల రహదారులు పూర్తయ్యాయి. దీనికి మీరు చప్పట్లు కొట్టచ్చు, ఇల్లు వేయచ్చు. దానికి 239 కోట్లు వ్యయం అయింది. ఇప్పుడు మనం ఈ పథకం కింద చెప్తాం 1 మిలియన్ క్యూబిక్ ఫీట్ నీటి నిల్వ చేసేందుకు వీలు ఉంటుంది. ఇది ప్రకాశం బ్యారేజ్ మొత్తం మీదలో 3 TMs ఇందాక చెప్పినట్టుగా నీటి నిల్వ అయితే ఇది దాదాపు దాంట్లో 3వ వంతు. ఇది ఈ రైతులకు నిరంతరం నీటి అందుబాటులో ఉంటుంది. రైతన్నల సంక్షేమం కోసం గ్రామీణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఫామ్ పాండ్స్ చేపట్టాం. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులు నీటిని నిల్వ ఉంచుకొని భూగర్భ జలాల్ని పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి వనరులను అందించుకోవచ్చు. అంటే దీనికి మీరు చూస్తే అనంతపూర్లో ఒక మంచి ప్రైవేట్ ఇనిషియేటివ్ ప్రైవేట్ వ్యక్తులు చాలామంది చేశారు. టింబక్టు ఇనిషియేటివ్ అని. ఉదాహరణకి మీరు ఇజ్రాయెల్ పోతే ఇజ్రాయెల్ నేల ఇంతకంటే ఇంకా అసలు ఎండిపోయి ఉంటుంది, ఇంత పచ్చదనం కూడా ఉండదు. అలాంటి చోట రివర్ జోర్డాన్ ఒక్క నది ఉంటే ప్రపంచానికే నదులు లేని ఎక్కువ జీవనదులు లేని ఒకే ఒక జీవనది ఉన్న ఆ ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికే డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ ఇచ్చింది. ఎప్పుడైతే మనకి నీటి సౌకర్యం ఉండదో, ఎక్కువగా మన కష్టం ఉంటుందో, దాన్ని మనం శ్రమపడి వాళ్ళ తెలివితేటలు పెంపొందించుకొని మన ప్రపంచానికే మనకి డ్రిప్ ఇరిగేషన్ అందించారు ఇజ్రాయలీస్. సో అంటే మనకి మనసు పెడితే ఏదైనా సాధించవచ్చు అనేది మనం దాన్ని పెట్టుకోవచ్చు. అందుకే ఈరోజు 1,55,000 పాండ్లు కనుక ఈ నీటి కుంటలు నిజంగా సద్వినియోగం చేసుకోగలిగితే పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు మన రాయలసీమ నేలకి ఇవన్నీ చాలా చాలా సహాయపడతాయి. అలాగే నేను ప్రత్యేకించి చెప్పింది ఏంటంటే, ఇది ముస్నోబా ఫుకోకా ఇందాక మన చరితమ్మ గారి అబ్బాయి చెప్పినట్టుగా నిజంగా కనుక ఫామ్ పాండ్లు చుట్టూ, ఎందుకంటే నేను ఈ నీటి కుంటలు నేను నా ఇంట్లో నా ఫామ్లో చేసుకున్నాను ఒకప్పుడు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులు నీటిని నిల్వ చేసుకోవడం, భూగర్భ జిల్లాలను పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి అందించడంతో పాటు ఫామ్ పాండ్స్ చుట్టూ అరటి కానీ, నిమ్మ కానీ, దానిమ్మ కానీ, జామ, కరివేపాకు లాంటి మొక్కలను పెంచితే రైతులకి ఒక ఆదాయం కూడా ఉంటుంది, దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది. అదే నీటిలో కూడా చిన్నపాటి చేపలు పెంచుకోవచ్చు సహజంగా. అలాగే బాతుల పెంపకానికి, ఈ బాతుల పెంపకం వల్ల ఏం జరుగుతుంది, నీరు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు దోమలు ఉండటానికి అంటే క్రిమి కీటకాలు పెరగవు. అందువల్ల బాతుల పెంపకం సహాయపడుద్ది. వ్యవసాయానికి ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ నీటి నాణ్యత మెరుగుపరచడంతో పాటు నీటి వనరుల నిర్వహణ కూడా సమర్థవంతంగా మార్చి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుంది. అలాగే దీంతో పాటు మేము 3 రకాల మీకు కలెక్టర్ గారు కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గారు ప్రతి రైతాంగానికి ఇస్తారు. ఈ సమగ్ర వ్యవస్థలో ఫామ్ పాండ్స్ చుట్టూ 3 రకాలు తయారు చేసాం. దీన్ని మీ కలెక్టర్ గారు తెలియజేస్తారు. ఇది మీకు డీటెయిల్ చెప్పి మీకు నాకు ఇంకొక సందర్భంలో అందరూ చెప్తాను. ఈ ఫామ్ పాండ్ చుట్టూ ఒకటి చిన్నపాటి కోళ్ల పెంపకం కావచ్చు, ఆవుల కోసం గోకులాలు కావచ్చు. మనం దాదాపు 18,500 గోకులాలని మనం ప్రారంభించాం, చేసేసాం. అలాగే షెడ్లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఆదాయాన్ని పెంచే విధంగా ఈ మోడల్ రూపుదిద్దుకుంది. ఇది పాలేకర్ మెథడ్ ఆఫ్ మన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఇవన్నీ పనిచేస్తాయి. అందుకని దాని ప్రకారం పశుపోషణ అనేది చాలా అవసరం. ఇది ఈ పశుపోషణ షెడ్లో భాగంలో సోలార్ ప్యానెల్ని అమర్చుకోవచ్చు. సహజ ఎరువులు, గోమూత్రం, గోమయం సహజ ఎరువులుగా ఉపయోగించవచ్చు. వ్యవసాయ ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఈ రాళ్లతో ఉన్న నేల నిజంగా జీవం పెరగాలి అంటే మనకి మన గోమాత ద్వారా వచ్చే ఈ గోమూత్రం కావచ్చు, గోమయం కావచ్చు, నిజంగా దాన్ని సారం పెంచుద్ది భూమిలో. అందుకని దీనికి అనుసంధానం చేశాం. మనం కామధేను అంటాం కదా, ఆవుల ద్వారా పాల ఉత్పత్తితో పాటు గోమయం సహజ ఎరువుగా ఉపయోగించడం వల్ల భూసారం ఇందాక చెప్పినట్టు పెరుగుతుంది. దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుంది. నేను ఓజీలో ఉండే యాక్టర్లా మాట్లాడచ్చు, సగటు రైతులా మాట్లాడుతున్నాను. భూమి మీద ఉన్న ప్రేమ నుండి ఇలాగే మాట్లాడతారు. సో పాల ఉత్పత్తితో పాటు తోటల పెంపకం, చేపలు, కూరగాయల ఉత్పత్తి వంటి వివిధ ఆదాయ మార్గాలతో రైతులకి ఒక వ్యవస్థలో ఎక్కువ లాభం పొందేలా ప్రణాళికని రూపొందించాం. ఈ ప్రాజెక్టు వల్ల నీటి వనరులు పెరిగి వ్యవసాయాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ యువతకి మనం ఉపాధి అవకాశాలు లేవు నేను ఎప్పుడు వెయిట్ చేయలే. నాలాంటి వాడికి నేను కష్టపడి నేనేమనుకునేవాడు, నా పెద్ద ఉద్యోగం, నాకు ఉపాధి లేనప్పుడు సినిమాలో నాకు ఎవరు ఇవ్వలేదు అవకాశాలు. నేను మా ఇంట్లో చెప్పా, మీరు నాకు ఇస్తే నాకు చెప్పండి, నాకు చేయకపోతే నన్ను వదిలేసి నేను వెళ్ళి ఏ ఉద్యాన శాఖలు చిన్నపాటి ఒక ఉద్యానాన్ని పనిచేస్తాను, ఒక నర్సరీలో పనిచేస్తాను, కాయ కష్టం మీద పనిచేస్తాను. ఆ మైండ్ ఆ మానసికంగా సంసిద్ధత ఉన్నవాడిని. అండ్ ఎందుకంటే మీరు పని చెయ్యాలి అని కోరిక ఉన్నవాడికి, నిజంగా బద్ధకం అనేది లేని వాడికి మనకి లక్ష్మీదేవే ఉంటుంది తప్ప పక్కన, నిజంగా పని చేయలేదు అనుకున్నవాడికి కష్టాలు ఉంటాయి తప్ప పని చేద్దాం అనుకున్నవాడికి ఎప్పుడు కూడా ఏది ఎదురు కాదు. సో నేను మిమ్మల్ని ఒక విషయం గురించి ప్రత్యేకంగా ఆలోచించమంటా ఉన్నాను. రైతన్న కష్టపడతాడు, సమర్థవంతంగా పనిచేస్తాడని, కానీ సరైన వనరులు లేకపోతే, లేదా ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అతని కష్టం వృధా అవుతుంది. అందుకని ఈ ఫామ్ పాండ్ ప్రాజెక్ట్స్ ద్వారా, నీటి కుంట ప్రాజెక్ట్ ద్వారా రైతులకి నీటి సమస్య తీరుతుంది, పంట దిగుబడి పెరుగుతూ ఉంది, రైతులకి ఆదాయం పెరుగుతుంది. గ్రామాల్లో అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కట్టడమే కాదు, ఇది యువతకు కూడా ఉపాధి లభించాలి, రైతన్నలకి అభివృద్ధి సాధించాలి, ఆర్థిక వ్యవస్థ బలపడాలి అని ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు స్వయం సమృద్ధిగా మారుతాయి, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి. ఇదే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కోరుకుంటున్నదే, రైతుల జీవితాలు కొత్త వెలుగులు రావాలి. ఇది మా ఆశయం, ఇది టీడీపీ ఆశయం, భారతీయ జనతా పార్టీ ఆశయం, జనసేన ఆశయం. నీరు నిల్వ భవిష్యత్తుకు బంగారు బాట అన్న సంకల్పంతో రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. మనందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లి ఈ గొప్ప సంకల్పాన్ని విజయవంతం చేద్దాం. ఒక్క నిమిషం, మీ మాటలన్నీ వినిపిస్తుంది. సో రైతన్నకి జైలు తెలుపుకుంటూ జై ఆంధ్ర. కానీ జై హింద్ చెప్పబోయే ముందు మీ అందరి గురించి మాట్లాడాలి కాబట్టి అవి మాట్లాడతాం. అంటే దారిలో వస్తూ ఉంటే ఇందాక అక్కడున్న ఎంపీడీఓలు మాకున్న సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. గ్రూప్ 1 ఎంపీడీఓస్. ఇది ఖచ్చితంగా మన ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు, వారికి తెలియజేసి నేను మీ సమస్యకి ఒక పరిష్కార మార్గం వెతుకుతాం. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయత్ సెక్రటరీ అసోసియేషన్ కూడా మీరు ఇది ఇచ్చారు, మీ పిటిషన్, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అలాగే దాన్ని కూడా పరిష్కార మార్గం వెతుకుతాం. ఒక నిమిషం. గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అసోసియేషన్లో మీకు కూడా ఒక బలమైన పరిష్కార మార్గం వెతుకుతాం. ఎందుకంటే నేను ఉట్టిన గాల్లో మాటలు లేను, అందుకని కూర్చోబెట్టి మీకు చప్పట్లు కొట్టేలా మాటలు కాకుండా నిజంగా మీ చేత మెప్పు పొందేలా చేయాలనుకుంటాను. ఎందుకంటే అదొక్కటి మీరు అర్థం చేసుకోండి. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి చాలా ఒక 2-3 అంశాలు
కొన్ని అంశాలు లేవనెత్తారు. అంటే గ్రావెల్ రోడ్స్, ఫీల్డ్ రోడ్స్, సీసీ డ్రైన్లు, ప్రభుత్వ స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళ గురించి, శ్మశానాలకి ప్రహరీ గోడలు ఇవన్నీ కావాలని అడిగారు. పరిమితి వరకు మీరు ప్రణాళికని రూపొందించుకుని తొందరగా పనులు పూర్తి చేయమని కలెక్టర్ గారికి ఆదేశిస్తా ఉన్నాను. అలాగే ఓర్వకల్ నుండి ఉప్పలపాడు వరకు వయా గొట్టపాడు, కొంతాలపాడు వరకు 6.2 కిలోమీటర్లు 2,26,00,000 రూపాయలతోటి బీడీ రోడ్ కావాలని గౌరవ పాణ్యం శాసనసభ్యులు కోరారు. దీన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నాం. అనుగుణంగా పిఆర్ ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. అలాగే ఇంకొకటి గౌరవం గారు చరిత్రమ్మ గారు అడిగింది, NH7 నేషనల్ హైవే 7 నుండి పెద్దపాడు వరకు వయా లక్ష్మీపురం గ్రామం కల్లూరు వరకు 5.63 కిలోమీటర్ 2,30,00,000తోటి దీన్ని శాంక్షన్ చేయిస్తాం. అధికారులు వెంటనే దీనికైనా ప్రక్రియ మొదలు పెట్టవలసిందిగా నేను ఆదేశిస్తా ఉన్నాను. గ్రావెల్ రోడ్లు, ఫీల్డ్ రోడ్లు, సీసీ డ్రైన్స్, స్కూళ్ళ కాంపౌండ్ వాల్స్, శ్మశానాల కాంపౌండ్ వాల్స్ కూడా ఇవి వెంటనే ముందుకు తీసుకెళ్ళిన అధికారులను ఆదేశిస్తున్నాను. అలాగే ఉపాధి హామీ పథకం ఒక మేజర్గా ఇది ఏంటంటే, ఉపాధి హామీ వేతనదారులకి మనకి రంజాన్ మాసం వస్తూ ఉంది. చాలామంది పెండింగ్ బకాయిలు ఉండిపోయినాయి. అంటే అది ఫిబ్రవరి 8వ తారీఖు దాకా సమయం ఉంది. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి. దాంట్లో ఖచ్చితంగా నాకున్న సమాచారం ప్రకారం 2 రోజుల్లో ఆ డబ్బులు జమ అయ్యేలాగా దాన్ని కృషి చేస్తాను మనస్ఫూర్తిగా. అంటే మీరు పండుగలు బాగా జరుపుకోవాలి, మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడి మీకు తెలియజేస్తాను. చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అందరూ నాకు. కొంతమంది మన తెలుగుదేశం పార్టీ నుంచి, మన బీజేపీ నుంచి, మన జనసేన నుంచి కూడా వచ్చారు. అలాగే రాయలసీమ మన సైఫ్ హసీనా బేగం గారు మీరు ఇచ్చారమ్మా. ఇది నేను పరిశీలించాను. ఇది నేను ఖచ్చితంగా మీకు దీని మీద మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ మీద ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకుంటాను. మీరు ఇబ్బంది పడకండి. మీ కష్టాన్ని, మీ ఇబ్బందిని అర్థం చేసుకున్నాను. నాకు అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. నేను చాలామందికి ఏముంటుందంటే భావన, నేను హిందూ ధర్మం గురించి మాట్లాడగానే మిగతా మతాలని అనేస్తాను అనుకుంటాను. నేను అట్లా అన్నాను. నేను అనేది ఏంటంటే, మన మతాన్ని, మన ధర్మాన్ని గౌరవించాలని కోరుకుంటాను తప్ప, అంటే మీరు పెద్ద మనసుతోటి హసీనా బేగం గారు మీరు రాసింది నాకు చాలా బాగా నచ్చింది. మీరు నన్ను నమ్మారు చూసారా. నేను కులాలకి మతాలకి అతీతం అండి. నేను కులాల్లో ఉన్న అసమానతలు, మతంలో సమానతలు కోరుకునేవాడిదే తప్ప అసమానతలు ఉండకూడదు. కులాల్లో మత ధర్మాల్లో సమానత ఉండాలని కోరుకునేవాడిని తప్ప ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని. నా ఆరోగ్యం జాగ్రత్తలు మీరు అంటే మీరుండగా నాకు భయం ఏం చెప్పు. నా లోపల ఏదన్నా బాగలేదంటే ఒక అరుపు అరిస్తే మీరు ఆ జబ్బు కూడా పోద్దు. అలాగే వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నుంచి నాకు రిప్రజెంటేషన్ అందింది. ఇది ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేది. ఏ కులాలని ఏంటి అనేది, ఉదాహరణకి మన తెలంగాణ విభజన జరిగేంత, మన విడిగా ఏర్పాటయ్యాక దాదాపు 26 కులాలని 29 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించారు. సో ప్రతిదీ చాలా కష్టమైన ప్రక్రియ. కానీ పదే నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, క్యాబినెట్లో మాట్లాడి దీన్ని వారికి తెలియజేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకున్నాను. అలాగే రెడ్డి సంఘం నాయకులు ఒక ప్రతిపాదన అడిగారు. అది ఆల్రెడీ ఉన్నదే. మన కర్నూలు ఎయిర్పోర్ట్కి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టాలని. ఆయన పేరు కాకపోతే ఎవరి పేరు పెడతాం? అంటే బ్రిటిష్ వాడు భయపడ్డాడంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు లేకపోయిందంటే ఈ పాటికి ఎలా ఉండేది. అలాంటి ఆ మహానుభావుడు పేరు పెట్టకపోతే అలా. అందుకని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఏదైతే చిన్న హికప్స్ ఉన్నాయో వాటిని అలాగే ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీరు కులాల పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను కులాల గురించి కొంచెం ఇబ్బంది లేకుండా మాట్లాడతాను. ఇప్పుడు నేను మందకృష్ణ మాదిగ గారి గురించి మాట్లాడాను. అంటే నేను మాదిగ సర్నేమ్ పెట్టుకోవాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి, ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, ఎంత ఆత్మగౌరవం ఉండాలి. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని చేసి నేను ఇబ్బంది లేకుండా మాట్లాడతాను. అలాంటిది నేను మాట్లాడుతున్నప్పుడు చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది, కొంతమంది రాజకీయ నాయకులు.
పవన్ కళ్యాణ్ ఎలా ఆయన కులాల గురించి మాట్లాడేస్తారంటే, నా జీవితంలో నేను ఎప్పుడు కులం పాటించలే, మతం పాటించలే, కానీ ధర్మాన్ని పాటించాను. చాలా బలంగా ధర్మాన్ని పాటిస్తాను. నా స్వధర్మాన్ని, నా సనాతన హిందూ ధర్మాన్ని నేను పాటిస్తాను. అన్ని మతాల్ని చాలా గౌరవిస్తాను. అది ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, బుద్ధిజం కావచ్చు, సిక్కిజం కావచ్చు. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ద రిలీజియన్స్. అండ్ నేను నా మతాన్ని నేను ఆరాధిస్తాను. నా మనసు ఎప్పుడు కూడా ఈ దివ్యాంగులకు సంబంధించి ఇప్పుడు చాలా బాధ ఉంటుంది. అలాగే నా దృష్టికి ఈ రోజున మన ఎమ్మిగనూరు మండలం నుంచి కర్నూలు జిల్లా శ్రీవాణి పుట్టుకతో బెడ్ రిడెన్ అని చెప్పారు. పెన్షన్ టు బి ఎన్హాన్స్డ్ 6,000 నుంచి 15,000కి ఖచ్చితంగా మీకు ఇప్పుడే మాటిస్తాను, దాన్ని ముందుకు తీసుకెళ్తాను ఖచ్చితంగా. కానీ నేను డిప్యూటీ సీఎం పేషి ద్వారా నేనే ఫాలో అప్ చేస్తాను. అలాగే ఇంకొక బాబు బెడ్ రిడెన్ చందు మరాఠీ, ఆ బాబు కూడా ఓర్వకల్ మండలం బైరాపురం బొడ్డువాండ్లపల్లి, వారికి కూడా నేను వారి నాన్నగారి పేరు భాస్కర్ రావు. మీకు కూడా పెన్షన్ రాలేదు, నేను అది కూడా మీకు తెలియజేస్తాను. అది కూడా తీసుకోండి, వారు ఏది ఇస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా మొన్న కొన్ని సమయాలు మన అసెంబ్లీలో కూడా చెప్పారు, మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా కొన్ని కులాలని బీసీ జాబితాలో లేవు కొన్ని జిల్లాల్లో అనేది మాట్లాడుతుంటే, అలాగే నా దృష్టికి ఇప్పుడు గాజుల బలిజ సంఘం మీరు కూడా వచ్చినాయి. ఈ 2 జిల్లాల్లో దాదాపు 3,000 కుటుంబాలు ఉన్నాయి. గాజుల బలిజ ఓబీసీ 101 సీరియల్ నెంబర్ ఉన్నాం. మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, భోజనానికి కూడా ఆకలి లేకుండా. దీన్ని మిమ్మల్ని బీసీడీలో చేర్పించవలసిన మీరు అడుగుతున్నారు. ఇది అగైన్ నేను మీ దృష్టికి తీసుకొచ్చి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది. అలాగే గాజుల కొణిదెల రంగయ్య గారు కర్నూలు మీరు తెలియజేశారు, నున్న గాజుల శ్రీనివాసులు గారు తెలియజేశారు. ఇది ఖచ్చితంగా ఇది అంటే మీరు ఓకే గాజుల బలిజ సంఘానికి నాకు నిజంగా మేము చూస్తానంటే గాజుల లక్ష్మీ నరసింహ చెట్టి గారి పేరు ఉన్నారో లేదో తెలియదు. ఆయన బలిజ కులానికి చెందిన వ్యక్తి. అంటే ఇది ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో భారతదేశంలోనే ఇండియాలోనే అప్పుడు బ్రిటిష్ ఇండియాలో 2వ శాసనసభ్యుడు అంటే మన అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి. ఆయన మద్రాస్ నేటివ్ క్లబ్ అని ప్రారంభించిన వ్యక్తి. సో మీరు ఆయన ప్రేరణగా తీసుకోండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది. నేను అన్ని కులాలతోటి ఎలాగ న్యాయం కోసం పోరాటం చేస్తానో, అది మాదిగ ఉపకులాలు కావచ్చు, అలాగే ఎస్సీ ఉపకులాలు కావచ్చు, అన్నిటికీ, అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించి కావచ్చు, ఎలా న్యాయం చేస్తాను మీకు కూడా ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను నా వంతు కృషి చేస్తాను, మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. అలాగే మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యంగా ప్రత్యేకించి బుడగ జంగాల మన ఎస్టీలో ఎవరిచారు మన బుడగ జంగాల ఇది మన మీరేనా? ఇది అంటే చాలా బాధ అనిపించింది మీ సమస్య వింటా ఉంటే. ఇది నేను క్యాబినెట్లో కూడా మాట్లాడాను. ఇది క్యాబినెట్లో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో చెప్పాను. బుడగ జంగాలకి స్వాతంత్రం బ్రిటిష్ ప్రెసిడెన్సీలో ఉండి విడిపోయిన తర్వాత వారికి తెలంగాణలకు రికగ్నిషన్ కానీ ఆంధ్రాలో మన ప్రాంతాల్లో లేకపోయేటప్పటికి ప్రత్యేకించి కుల సర్టిఫికేట్ కూడా లేదు. ఏ కులానికి చెందిన వారో కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది. ప్రత్యేకించి మన అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావించాను. ఖచ్చితంగా బుడగ జంగాల సోదరులందరికీ మీకు న్యాయం జరిగేలాగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మిగతా వర్గాల వారికి ఇబ్బంది లేకుండా బుడగ జంగాలకి మేము న్యాయం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఆఖరి మాటలు చెప్పి నేను సభను ముగిస్తాను. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఇందాక నందికొట్కూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇక్కడ వేదిక పైన అందరికీ కూడా ఆ కొణిదెల గ్రామంతో చాలా కనెక్ట్ అయింది. ఒకసప్పుడు నేను దాన్ని దత్తత తీసుకుంటానని చెప్పాను. నేను వస్తా ఖచ్చితంగా. నేను అక్కడ ఏం అవసరమైతే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక 50 లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను. అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను ఉన్నతాధికారులతో మాట్లాడి మీకు ఏమైతే అవసరమో మనకి కొణిదెల గ్రామంలో నాకు అలా చెప్పి అది ఒకటే ప్రత్యేకమైన కాదు, మన గ్రామాలన్నీ ప్రతిదీ పేరున నాకు చాలా చాలా ఇష్టం, నాకు అన్ని గౌరవిస్తాను. ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో కొణిదెల గ్రామానికి
నేను వచ్చి నేను మీకు ఏమేం కళ్ళు కావాలో గౌరవ శాసనసభ్యులు కూడా తెలియజేసి నేను ఆ పనులు చేసి నేను ఇప్పుడు ఆలూరుకి ఎలా వస్తానో ఒక రోజున, అలాగే కొండల గ్రామానికి కూడా వస్తాను. మన మన నియోజకవర్గం, మన కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లా కావచ్చు, అన్నీ కూడా ప్రత్యేకించి నేను పర్యటించి ఏ సమస్య రాబోయే కాలంలో పర్యటించి ప్రతి నియోజకవర్గం పర్యటిస్తాను. మీ దగ్గర నుంచి నేను మొన్న కూడా చెప్పాను, ఒక 2 నెలల క్రితం, నేను ప్రతి జిల్లా పర్యటించాలనుకుంటా ఉన్నాను. క్యాంప్ అక్కడే పెట్టుకుంటాను. ఇట్లాంటి నా కోరిక ఏంటంటే, ఇలాంటి చోట ఇలాంటి క్యాంప్ ఒకటి పెట్టి, ఇలా ఒక టెంట్ వేసి నేను ఇక్కడే రాత్రుల పూట ఇక్కడే పడుకోని టెంట్లో ప్రతి జిల్లాలో 26 జిల్లాలో కనీసం 2-3 రోజులు పర్యటన ఉండేలాగా మన సమస్యల్ని ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత మేరకు సాధ్యం కానివి ఎలా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని తెలియజేసుకుని, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులకి, గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై హింద్.